డీటెయిల్స్లోకి వెళ్తే తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల్లో 14 పార్లమెంటు స్థానాలు గెలవాలి అనే పట్టుదలతో ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని, 14 పార్లమెంటు స్థానాలు గెలిచి సోనియమ్మకు కృతజ్ఞత చెబుదామని పిలుపునిచ్చారు. 10 ఏళ్లు ప్రధానిగా ఉన్న మోదీ తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. రీజనల్ రింగ్ రోడ్డు రాకుండా బీజేపీ ఎందుకు మోకాలడ్డుతుందో చెప్పాలని అన్నారు సీఎం. ఏం చూసి మూడోసారి మోదీకి ఓటు వేయాలని బీజేపీని అడుగుతున్నారని, ఆ నేతల వ్యవహారం వెళ్ళి పెద్దలను చూసి పిల్లనివ్వాలి అని అన్నట్లుందని ఘాటుగా విమర్శించారు. క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తోందని రేవంత్ తెలిపారు. అన్ని రకాలుగా ఆలోచించే చేవెళ్లలో రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ దానం నాగేందర్ని పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిందని స్పష్టం చేశారు. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల్లో 14 పార్లమెంటు స్థానాలు గెలవాలి అనే పట్టుదలతో ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని, 14 పార్లమెంటు స్థానాలు గెలిచి సోనియమ్మకు కృతజ్ఞత చెబుదామని పిలుపునిచ్చారు. 10 ఏళ్లు ప్రధానిగా ఉన్న మోడీ తెలంగాణకి ఏం చేశారని ప్రశ్నించారు.